ఈ మధ్య కాలంలో ఎంతో మందికి గైడ్ చేస్తూ వాళ్ళలో ఉన్న నిరుత్సాహాన్ని చూసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఒకవేళ మీలో ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారేమో మేబీ, సో నా వీడియో ద్వారా, నా మాటల ద్వారా ఖచ్చితంగా మీకు ఒక హోప్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది నిజం కూడా. సో దీన్ని మీరు గమనించాలి. ఎవరైనా నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు మీకు కనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఎప్పుడైనా కానీ సేవ్ చేసి పెట్టుకుని. ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. సో దీనికి మీ ఆన్సర్ 100% కావాలి. సో కేర్ఫుల్గా వినండి. ఒక వజ్రం విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది భూమిలో ఉన్నప్పుడా, లేదా ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడా, అంటే జ్యువెలరీ ప్లేస్కి వెళ్ళినప్పుడా? ఎప్పుడు తెలుస్తుంది? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. 100% మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. ఇక్కడ నిజమేంటి అంటే, డైమండ్ ఎప్పుడైనా కానీ రాంగ్ ప్లేస్లో కానీ రాంగ్ హ్యాండ్స్లో కానీ ఉంటే దాని నిజమైన వాల్యూ అనేది ఏమీ ఉండదు. అది కేవలం వాళ్ళ హ్యాండ్స్లో ఒక స్టోన్ మాత్రమే. కానీ ఎవరైతే నిజంగా విలువిచ్చే వ్యక్తులు ఉంటారో వాళ్ళ చేతికి అది వెళ్ళగానే క్రోర్స్ ఆఫ్ మనీ ఎనర్జీలోకి అది టర్న్ అయిపోతుంది. సో మామూలు మనుషులకి, రాంగ్ పర్సన్స్కి ఆఫ్టర్ ఆల్ స్టోన్ అయింది, జ్యువెలరీ వ్యక్తులకి అది విలువైంది అయింది. అంటే ఇక్కడ వజ్రమైనా సరే సరైన ప్లేస్లో రాకపోతే అది రాయిలాగా కనిపిస్తుంది. సేమ్ అలాగే చాలా మంది లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది. చాలా మంది వ్యక్తులు అద్భుతమైన టాలెంట్తో పుడతారు, మంచి ఎనర్జీస్తో పుడతారు, ఇంటెలెక్చువల్తో పుడతారు, ఇలా చాలా పాజిటివ్ ఎనర్జీ కనెక్షన్లో ఉంటారు. కానీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే, వాళ్ళలో ఎంత శక్తి ఉన్నా కానీ చుట్టూ ఉన్న వాతావరణము కరెక్ట్గా లేకపోయినా, సరైన గైడెన్స్ అందకపోయినా, సో ఆటోమేటిక్గా వాళ్ళ వాల్యూ కూడా ఈ స్టోన్ లాగానే, వజ్రం లాగా విలువని గుర్తించే వాళ్ళ లేక ఒక రాయి లాగానే కనిపిస్తుంది వాళ్ళ ఎనర్జీ. ఎవరైనా అంతే. సరైన వాతావరణంలో లేకపోయినా, సరైన గైడెన్స్లో లేకపోయినా, సరైన మైండ్ సెట్తో లేకపోయినా వాళ్ళ ఎనర్జీ అనేది ఆఫ్టర్ ఆల్ అన్న కనెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీలో ఉన్న నిరుత్సాహం కానీ, బాధ కానీ, భయాలు కానీ, టెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసిన దగ్గర నుంచా, లేదా వాళ్ళందరూ ఏమనుకుంటారా అనే భయాల నుంచా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆఫ్టర్ ఆల్ ఒక స్టోన్ కాదు, మీరు ఒక వజ్రం. మీరు పుట్టుకతోటే ఒక శక్తి కలిగి ఉన్న ఎనర్జీ. కానీ ఆ వజ్రం షైన్ అవ్వాలి అన్నా, ఆ వజ్రం వెలుగు చూడాలి అన్నా ఒక 3 విషయాల్లో మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. సరైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి, సరైన గైడెన్స్ క్రియేట్ చేసుకోవాలి, సరైన ఆలోచన మీకు ఉండాలి. సో ఈ 3 గనక మీరు జాగ్రత్త పడితే మీరు స్టోన్ కాదు, వజ్రం లాగా ఎప్పుడు మెరుస్తూ మీ విలువని పెంచుకోగలుగుతారు. అందుకనే రైట్ మైండ్ సెట్, రైట్ అట్మాస్ఫియర్ కూడా ఎప్పుడు మిమ్మల్ని గ్రోత్ కనెక్షన్లోకి తీసుకుని వెళ్తుంది అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తులు ఈ 3 ఉంటాయో అప్పుడు జస్ట్ నార్మల్గా కనిపించే సాధారణ వ్యక్తి కూడా చాలా అసాధారణమైన వ్యక్తిగా, ఊహించని మిరాకిల్స్ని క్రియేట్ చేసే వ్యక్తిగా ఈజీగా మారిపోగలుగుతాడు. కారణం వాళ్ళ అట్మాస్ఫియర్, మైండ్ సెట్, వాళ్ళ గైడెన్స్ మారిపోవడం వల్ల. అయితే ఇక్కడ చెప్పేది ఒకటే సింపుల్గా, చాలా మంది లైఫ్లో పెద్ద సమస్య ఏంటి అంటే, మీ విలువ పెంచుకోవడం అనేది, మీ విలువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రాంగ్ పర్సన్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే రాంగ్ పర్సన్స్ దగ్గర, తప్పు వ్యక్తుల దగ్గర వెతుక్కుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాంగ్ పర్సన్స్ దగ్గర మీ విలువ ఎప్పుడూ పెరగదు. మీ విలువ అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేసినా కూడా మీరు పొందలేకపోతారు. ఎందుకంటే మీ విలువని వాళ్ళు ఎప్పుడూ గుర్తించరు కాబట్టి. కానీ అదే మీరు సరైన వ్యక్తి, సరైన అట్మాస్ఫియర్ కనెక్షన్లో ఉంటే మీ విలువ కోట్లల్లో పెరుగుతుంది. మీ విలువ ఎప్పుడైతే గుర్తించబడుతుందో మీ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. మీ ఆలోచనలు మారగానే మీ ఎనర్జీ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మీ ఎనర్జీ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు మారుతాయి. అక్కడ నుంచి మీకు యూనివర్స్ కూడా సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది. మీ ఎనర్జీ అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో అందుకనే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. మీకు మీరే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక్కడ నేను ఇస్తున్న మాటల ద్వారా మీ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోండి. నా విలువని తగ్గించే వ్యక్తుల దగ్గర, నా టాలెంట్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గర నేను ఉండను అని మీకు మీరే ఒకసారి మనసులో అనుకుని ప్రామిస్ తీసుకుని ఈ విధంగా థాట్ చేయండి. నా విలువని పెంచే, నా ఎనర్జీని పెంచే, నా జీవితాన్ని మార్చే సరైన సమయాన్ని, సరైన వాతావరణాన్ని నేను ఎంచుకుంటాను. ఎందుకంటే డైమండ్ ఎప్పుడు కరెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే దాని విలువ బయటపడుతుంది. దాని మెరుపు, దాని షైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. సో అందుకని నేను రైట్ పీపుల్ని, రైట్ కనెక్షన్స్ని, రైట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుని రైట్ థాట్ ప్రాసెస్ని కలిగి ఉంటాను, అంటే మంచి ఆలోచనలు కలిగి ఉంటాను అని ఇప్పుడే మీకు మీరు తీర్మానం తీసుకుని నిరుత్సాహాన్ని వదిలేసి మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నిస్తారో అప్పుడు మీ విలువ ఎవరో పెంచాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్ పర్సన్స్ యొక్క ఎనర్జీ మీరే అట్రాక్ట్ చేస్తారు. మీకు కరెక్ట్ గైడెన్స్ వచ్చేలాగా, మీ వాతావరణం అలా క్రియేట్ అయ్యేలాగా
మీ మైండే సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మీ విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కంపేర్ చేసి మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసినా లేదా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా అటువంటి పర్సన్స్ చెప్పేవి నిజమనుకుని మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకండి. ఎందుకని అంటే వాళ్ళు మీ లైఫ్లో రైట్ పీపుల్ కాదు అనే అర్థం. సో రాంగ్ పీపుల్ ఎప్పుడు కూడా స్టోన్ లాగా మాత్రమే చూస్తారు, మిమ్మల్ని డైమండ్ లాగా ఎప్పటికీ చూడలేరు. సో అందుకని మీరు డైమండ్ అనేది మీకు క్లారిటీ ఉండాలి, సరైన డెసిషన్స్ తీసుకునేలాగా, సరైన గైడెన్స్ ఉండేలాగా, మీ వాతావరణం, మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్స్, మీ గ్రోత్ కనెక్షన్స్, గోల్స్ సెట్టింగ్స్ అన్నీ సరైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేలాగా మీరు కేర్ తీసుకోవాలి. సో అందుకే నిరుత్సాహం వద్దు. మీ ఆలోచనలు మారితే ప్రతిదీ మారుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే లోటస్ని చూడండి, ఎంత మురుకులో ఉన్నా కానీ అది ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుంది, ఎంత అందంగా కనిపిస్తుంది. సేమ్ అలాగే మీరు కూడా మీ విలువని ఎప్పుడూ తగ్గించుకోవద్దు. యు ఆర్ ఏ డైమండ్. సో ఫిక్స్ అయిపోండి. కింద కామెంట్స్లో ఎస్ ఐఎమ్ డైమండ్ అని చెప్పి టైప్ చేయండి. నా విలువ పెరిగింది అని కామెంట్ చేయండి. ఎందుకని అంటే మీరు చాలా విలువైన వ్యక్తులు, ప్రీసియస్ పర్సన్స్. మీ విలువ మీకు మాత్రమే తెలుసు. అందుకని మీ విలువను పెంచుకుంటూ రైట్ థాట్స్తో, రైట్ డెసిషన్స్తో, రైట్ గైడెన్స్తో, రైట్ అట్మాస్ఫియర్తో మీ లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకుని ఎప్పుడు షైన్ అవుతూ ఉండండి. నిరుత్సాహంలో ఎవరైనా మీకు కనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో మీరు సేవ్ చేసుకుని ఒక ఇన్స్పిరేషన్గా ఉండడానికి, వాళ్ళ విలువ వాళ్ళు తగ్గించుకోకుండా ఉండడానికి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే కమింగ్ డేస్లో కండక్ట్ చేయబోతున్న ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నిరంతరం మీకోసం పనిచేసే, మీ సక్సెస్ కోసం ఎదురు చూసే మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మరిన్ని మీకు ఉపయోగపడే వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. నమస్తే.